మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పండగ అనగానే మనకు సంపూర్ణమైనటువంటి ఒక ప్రాచీనమైన తీపి వంటకం చేసుకోవాలి. ముఖ్యంగా ఉగాది పూర్ణపు బూరెలు చేసుకుంటాము. దాన్ని కొందరు భక్షాలు అంటారు. పిండిలో కలిపి నూనెలో ఫ్రై చేసే వాటిని పుణుకులని కొన్ని ప్రాంతాల్లో అంటారు. భక్షాలు బాగా ఎలాగా ఉండాలి, తీపిగా ఉండాలి. దేవుడికి నివేదించినప్పుడు శుచి శుభ్రత చక్కగా కాపాడుకుంటూ, ఏవో బయట కొన్నవి మనం నివేదించకూడదు. తొందలుతా ఎవరు తిననివి ఎవరు అంటనివి దేవుడికి నివేదించాలి అన్నప్పుడు చాతగాక స్వీట్ షాప్ లో బూరెలు కొనుక్కొచ్చి పెట్టామనుకోండి, పద్ధతి కాదు. మీరు ఏం పెట్టకున్నా పర్వాలేదు, కాస్త కుక్కర్ లో పప్పు ఉడికించి ఇంత బెల్లం వేసేసి పూర్ణం పెట్టినా పర్వాలేదు. కానీ స్వీట్ షాప్ లో చాలా మంది కొనుక్కొని వెళ్ళంగా మిగిలినవి. అంటే ఒక వస్తువును చేశాక ముందుగా తోడుకొని ఎవరు తిన్నా అది ఎంగిలి పదార్థమే అవుతుంది. స్వీట్ షాపుల్లో చేసినటువంటి వస్తువులు దేవతా విగ్రహాలకు దేవాలయాల్లో కానీ పెట్టడానికి అర్హత లేనివి. ఉగాది, దీపావళి, దసరా, ఈ ముఖ్యమైన వినాయక చవితి ముఖ్యమైన పండుగల్లో శుచి శుభ్రంగా చక్కగా మడి కట్టుకొని, మడి అంటే శుభ్రమైన వస్త్రాన్ని ధరించి గ్యాస్ స్టవ్ సచ్చగా గొప్ప పండుగలకు కట్టెలు పోయి అలుచుకొని చక్కగా ఆవు పేడతో నలికి ముగ్గు పెట్టుకొని, ఆవు పిడకలు కర్రలతోని వెసరి పెట్టుకొని, ఇత్తడి గిన్నెల్లో మాత్రమే పూర్ణాన్ని వండి దానికి 1-2 ఒక గ్లాసుడు శనగపప్పు గాని పెసరపప్పు గాని పోస్తే 2 గ్లాసుల బెల్లం పొడి, బెల్లాన్ని దంచి చక్కగా పాక మెత్తగా ఎనిపాక బెల్లాన్ని కూడా అందులో వేసి పాకం వచ్చే వరకు చక్కగా దగ్గరగా వచ్చే వరకు ముద్దగా చేసుకొని, ఇలాచి, జాజికాయ, చిటికెడు పచ్చకర్పూరము, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి దగ్గర పడే వరకు బాగా కింద అడుగంటకుండా చేసుకొని, ఈ లోపున మెత్తటి గోధుమ పిండికి బూరెల సైదమని భక్షాల సైదమని వస్తుంది. మెత్తటి గోధుమ పిండి కానీ బాగా నూనె పోసి లూజ్గా కలిపి పెట్టుకొని, అది నానాక ఇవి ఆరిపోయినటువంటి పూర్ణపు ఉండలను దానిలోకి జొప్పించి, పురాతనమైనటువంటి ఆచారము విస్తరాకు ఆకు మీద నెయ్యి కానీ బాగా నెయ్యి రాచి నేతి బూరెలను చేసి పెనం మీద కట్టెలపై మీద కాల్చి 10, 15 లేక 11, 5 మనకు శక్తి ఉన్నంత ఇత్తడి పళ్ళల్లో పెట్టి దాని చుట్టారుగా కాస్త నెయ్యి పోసి ఒక తులసి దళం వేసి ముందు దేవుడికి భక్షాలను అన్నం భోజనంతో పాటు షడ్రుచులను వండి భోజనం ఒక ప్లేట్లో, వెండి ప్లేట్లో గాని ఇత్తడి ప్లేట్లో గాని భక్షాలను నివేదించడము మన సాంప్రదాయమైన ఆనవాయి. ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చు. దేవుడు నివేదించే వరకు భక్షాలు గాని భోజనాలు కానీ తినకూడదు. ఒకవేళ పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని సుదీర్ఘమైన వంట కదా, అవన్నీ చేసేవరకు ఆకలికి ఆగలేకుంటే వాళ్ళకి అల్పాహారం చేసి పెట్టి మళ్ళీ ఆ స్టవ్ను కడిగేయాలి. అదే అంట్ల స్టవ్ మీద మళ్ళీ వంటలు, దేవుడికి సంబంధించిన వంటలు, ప్రసాదాలు తయారు చేయరాదు. ఈ ఉగాది రోజు ఏంటంటే ఉదయం లేవగానే స్నాన సంధ్యాలు చేసుకొని వేప పచ్చడి తయారు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి దాంట్లో కొబ్బరి ముక్కలు కూడా వేసి అది కూడా నివేదించి, సాంప్రదాయాలు కొన్ని కుటుంబాలలో ముందే నిమ్మలేపనాన్ని చేయి చూస్తారు. ఆ తర్వాతే కొత్త బట్టలు వేసుకొని దేవాలయాలకు వెళ్ళి వస్తారు. దేవాలయాల్లో కూడా అది స్వీకరిస్తారు. ఆ తర్వాతే మొదటిగా భోజనం వడ్డించే ముందు వేప పచ్చడి చవి చూశాకే మిగతా భోజనాన్ని పూర్తి చేస్తారు. తప్పనిసరిగా తాంబూలాన్ని కూడా స్వీకరించాలి పండగ రోజులలో. ఇట్లాగా చేయడం వలన దేవతలందరినీ కూడా పిలిచి చక్కటి భోజనాన్ని, ఒక అతిథిని, ఒక భార్యాభర్తలను పిలిచి లేకుంటే కూతుళ్ళు అల్లుళ్ళని పిలిచి పండగను చాలా సాంప్రదాయంగా ఆనందపరంగా చేసుకోవడం మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆనవాయితీ. ఇక్కడ ఏంటంటే పితృదేవతలను కూడా మేము ఆరాధిస్తాము. అమావాస్య తిథితో కలుపుకొని వచ్చింది మొదటి పండగ కాబట్టి పితృదేవతలు కూడా నమస్కరిస్తాము. ఒక బ్రాహ్మణికి భోజనం పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. అలాగే చిన్నపిల్లలకు కానుకలు ఇవ్వడం, ఇంటిలిపాది కొత్తగా నూతన వస్త్రాలు ధరించడము, ఇది పండగ యొక్క ప్రాశస్తం. జై శ్రీరామ్.